వరంగల్ జిల్లా మహానగరంలో గత 100 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పేద ప్రజల అభివృద్ధికి సమసమాజ స్థాపన పోరాటం కొనసాగిస్తూ ముందుకు సాగుతుందని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ గ్రౌండ్స్ నుండి ఎల్బీ నగర్లోని అబ్నుస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ఎత్తున ప్రదర్శన చేసి అనంతరం పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మేకల రవి, నాయకులు గన్నారపు రమేష్, దాస్మియా బుస్సా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె నారాయణ మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పేద ప్రజల అభివృద్ధికి సమసమాజ స్థాపన పోరాటం కొనసాగిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ప్రజా సంఘాల బాధ్యులు, జిల్లా బాధ్యులు, కార్యదర్శి అక్బర్, మహిళా చివరిగా మనది ములుగుది మన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ మనం పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి అయినాడు. మరి మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మీరు ఏమైనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. మన కళ్ళ ముందులే ఆయన అధ్యాత్మానికి వెళ్ళిపోయాడు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. బయట ఎక్కడున్నాడు పాపం. అలా మీరందరూ ఎన్నేళ్ళని కాదు, పుట్టిన వాళ్ళు ఎప్పుడు గిట్టక తప్పదు. జీవరాశులకి మానవ జన్మ చాలా గొప్పది. చెట్టు చేమ రెండు మొదలు జీవరాశులే, కానీ మానవ జన్మ చాలా పవిత్రమైనది. మానవ జన్మలో అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించబడింది. దీనికి రాజకీయ వ్యవస్థ చాలా ముఖ్యం. పవిత్రత నమ్ముతున్నాం. మానవ జన్మ ఎంతైతే పవిత్రమైందో రాజకీయ వ్యవస్థ కూడా అంతే పవిత్రమైంది. రాజకీయ వ్యవస్థ ప్రజలకు ఇచ్చిన వాళ్ళు జీవితాంతం దేవుడా ఉన్నారు కదా. ఎందుకు 10 ఏళ్ళ వచ్చి కొట్టుకుపోయాడు, బయట మోకం చూపించలేకుండా తామసంలో పడుకున్నాడు, బయటకు వస్తే వాళ్ళు ఎంతమంది చూస్తా ఉన్నారు. ఇది మనం చూస్తుంది. అదే అన్ని చోట్ల కూడా వస్తా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాం. ఎంత ఘోరమైన పద్ధతులు రాజకీయాలు ఉన్న తర్వాత వాడు 100 ఏళ్ళ ప్రత్యేక 12 అయితే కాకిలాగా ఉండాలా, 100 ఏళ్ళ పాటు హంసలాగా ఉండాలి. కాకి బతుకు ఎందుకయ్యా 100 ఏళ్ళు బతుకు? అంటే కాకి బతుకు కమ్యూనిస్టుది కాదు. కమ్యూనిస్టు పవిత్ర బతుకు. సచ్చన బతికిన వెయ్యి వల్లనే దాని విలువ అని చూసి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు వరంగల్ ఇప్పుడు కూడా భగవంతాసు గురించి మాట్లాడుకుంటాం, కాళిదాసు గురించి మాట్లాడుకుంటాం, తెలంగాణ సాయంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి పవిత్ర రాజకీయాల్ని మనం పోషిస్తున్నాం కాబట్టి, మనకు అధికారం ఉండినా ఉండకపోయినా ప్రజలను సాక్షిపెట్టుకొని చూస్తాం కాబట్టి మనకి అధికారం లేకపోయినా ఉపయోగం చేసుకుంటాం. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వరంగల్ చెప్పండి. మరి 20 కాలేజీ చేశారు చెప్తారు. ఇప్పుడే దాదాపు 20 కాలేజీ. నేను కొన్ని కాలేజీ చూశాను. నిరుద్యోగ సమస్య ఉంది, ఆటల జబ్బులు ఉన్నాయి, అంతరంతరం ఉంది, పేదరికం ఉంది. ఎందుకు నేను ఇక్కడ సమాజం రాజకీయపరమైన సమన్వయం ఉంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు, తిండి,
ఉద్యోగం కల్పించేటువంటి స్థోమత వరకు కూడా చేయలేకపోతుంది. దానిపైనే మనం పోరాటం సాగిస్తాం.